కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ ఆయన తిరస్కరించినట్టు సమాచారం. ఢిల్లీలో అధిష్టానంతో చర్చల అనంతరం సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఢిల్లీలోని ఇందిరాభవన్లో రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ సహా పలువురు కీలక నేతలు సమావేశమయ్యారు. ముందు నుంచి సీఎం మార్పు కోసమే ఈ సమావేశం జరుగుతుందని ప్రచారం జరిగిన సమావేశం తర్వాత వేణుగోపాల్ దానిని ఖండించారు. రాజ్యసభ ఎన్నికల గురించి మాత్రమే చర్చ జరిగిందని చెప్పారు. సిద్ధరామయ్య రాజీనామా చేసేందుకు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. కర్ణాటకలో చాలా కాలంగా సీఎం మార్పుపైన వార్తలు వస్తూనే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు డీకేకు డిప్యూటీ ఇచ్చి సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించారు. ఆ తర్వాత చాలాసార్లు డీకే శివకుమార్ సీఎం కుర్చీపైన కూర్చుంటారని ప్రచారం జరిగింది. అనేక సార్లు దీనిపైన ఢిల్లీ వేదికగా సమావేశాలు కూడా జరిగాయి. సిద్ధరామయ్య పైన అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కుర్చీని అధిష్ఠించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజ్యసభ సీటును తిరస్కరించిన సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కన్నడ నాట ఉత్కంఠగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ రాజ్యసభ సీటు ఆఫర్కు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఆయన 2.5 years మాత్రమే ఉంటారు. ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ వార్తలు అనేక సార్లు ఏఐసిసి ఖండించింది. అదేవిధంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖండిస్తూ వచ్చింది. 5 ఏళ్ల పాటు సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఢిల్లీ పెద్దలతో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా భేటీ అయ్యారు. మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభగా సిద్ధరామయ్యని ఉండాలని కూడా ఏఐసిసి కోరినట్లు తెలుస్తుంది. మరి దాన్ని సిద్ధరామయ్య దానికి అనుకూలంగా లేరని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. సిద్ధరామయ్య వర్గీయులందరూ కూడా అదే చెప్తున్నారు. అంటే సిద్ధరామయ్యకి రాజ్యసభ సీట్ ఇస్తే డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చేలా కూడా ఏఐసిసి పావులు కదుపుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరి దీనిపైన సిద్ధరామయ్య అధికారికంగా మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పటికీ కూడా సిద్ధరామయ్య మాత్రం రాజ్యసభ ఆఫర్ ని ఆయన తిరస్కరించినట్లు కూడా మనకైతే సమాచారం వస్తుంది. మరి దీనిపైన ఏఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రం నుంచే మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తొందరలో తీసుకోబోతున్నారు ఏంటనే విషయం కూడా కొంత ఆసక్తిగా మారింది. కాబట్టి చూడాలి. కేసీ వేణుగోపాల్ తో కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు రాహుల్ గాంధీ, అదేవిధంగా డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్నారు, సిద్ధరామయ్య కర్ణాటక సీఎం గా ఉన్నారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన సమావేశం. దాదాపుగా 3 గంటల పైగా సాగినటువంటి సమావేశంలో ప్రధానంగా కర్ణాటక రాజకీయాలు, తాజా పరిణామాలు అవన్నీ చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యకు రాజ్యసభ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. మల్లికార్జున్ ఖర్గే స్థానంలో సిద్ధరామయ్య రాజ్యసభకి ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. దాన్ని మరి సిద్ధరామయ్య తిరస్కరించినట్టు కూడా సిద్ధరామయ్య వర్గీయులు చెప్తున్నారు. సిద్ధరామయ్య మీడియా ముందుకు వచ్చి మరి రేపు ఏం మాట్లాడతారన్నది కూడా తర్వాత ఆసక్తి. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కర్ణాటకలో అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. అంటే తొందరలోనే డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రిగా అవకాశం ఏఐసిసి ఇవ్వబోతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఇలాంటి సమయంలో ఒక్కసారిగా కర్ణాటక రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కాబట్టి మల్లికార్జున్ ఖర్గే ప్లేస్ లో సిద్ధరామయ్యకి రాజ్యసభ ఆఫర్ ఏఐసిసి ఇస్తున్న నేపథ్యంలో మరి ఇక కర్ణాటక రాష్ట్రంలో మరి సిద్ధరామయ్య వర్గీయులందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి సిద్ధరామయ్య కూడా ఈ యొక్క ఆఫర్ ని తిరస్కరించినట్టు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. కాబట్టి మరి సిద్ధరామయ్య ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా తర్వాత ఆసక్తి. ఒకవేళ ఆయన ఏఐసిసి ఒత్తిడికి తలొగ్గి
రాజీనామా చేస్తే మాత్రం సో డీకే శివకుమార్ కి లైన్ క్లియర్ అయినట్టే. ఎందుకంటే మొదటి నుంచి కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే డీకే శివకుమార్ 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉండబోతున్నారని చెప్పేసి ఆయన వర్గీయులు అందరూ కూడా అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. సో దాన్ని సిద్ధరామయ్య వర్గీయులందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. 5 ఏళ్ల పాటు సిద్ధరామయ్యని కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి. సిద్ధరామయ్య చాలా బలమైన నేత, అందరికీ తెలిసిన విషయమే. ఏఐసిసి కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంది. ఎందుకంటే సిద్ధరామయ్య ఉన్నటువంటి ఫాలోయింగ్, అదేవిధంగా సిద్ధరామయ్య ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం చూసినా కూడా డీకే శివకుమార్ ఆర్థికంగా బలమైన నేత. ఏఐసిసి స్థాయిలో ఆయన మంచి ఆయనకున్నటువంటి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా సిద్ధరామయ్య మాత్రం కర్ణాటకలో మాత్రం మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతగా ఆయనకి పేరుంది. కానీ ఇప్పుడు మరి చూడాలి సిద్ధరామయ్య ఒకవేళ ఏఐసిసి ఒత్తిడి మేరకు ఆయన యొక్క రాజీనామా చేస్తే మాత్రం ఆయన మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా సర్వత్రా ఆసక్తి. కానీ ఏదేమైనా కర్ణాటక రాజకీయాలు మొదటి నుంచి కూడా మనం అందరం అనుకుంటూనే ఉంటున్నాం. ఎందుకంటే కర్ణాటక రాజకీయాల్లో చక్రి సైదులు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే 2.5 ఫార్ములా పదవీకాలం పంపకం ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్కు పగ్గాలు అప్పగించడానికి అధిష్టానం తీసుకున్న ప్రధాన కారణం కేవలం ఆ ఒప్పందమేనా, లేక మరిదైనా బలమైన కారణం ఉంటుందా సైదులు? మొత్తం అంటే ఒకటి సిద్ధరామయ్య పైన కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు కొనసాగినప్పటికీ కూడా సో ఆయన పైన కొన్ని అవినీతి ఆరోపణలు అది ఏఐసిసి స్థాయిలో ఆరాధించినట్టు తెలుస్తుంది. కొందరు సిద్ధరామయ్య పైన డీకే శివకుమార్ వర్గీయులందరూ కూడా అనేక సార్లు కంప్లైంట్ చేసినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఏ స్కామ్ లో అయినా ఉన్నారు ఏంటనే విషయాలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం సిద్ధరామయ్య సతీమణి అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున స్కాములు, ముఖ్యంగా భూత్ స్కాములు పాల్పడుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి రిలేషన్ రంగంలో సిద్ధరామయ్య సతీమణి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ ఆరోపణలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే సిద్ధరామయ్యని తప్పించకుండా డైరెక్ట్ గా తప్పించకుండా నేరుగా ఆయనకి రాజ్యసభ ఆఫర్ చేసి సో ఆయన్ని బుజ్జగించే పని చేస్తే డీకే శివకుమార్ కి లైన్ క్లియర్ అవుతుంది. డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వచ్చన్న ఆలోచన ఏఐసిసి చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. మరి చూడాలి వారం రోజుల వ్యవధిలోనే కర్ణాటక రాజకీయాల్లో ఎటువంటి పరిణామమైన చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.